హై ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం మోడ్రన్ ఆంధ్ర హిస్టరీ ఒక సిరీస్లో చెప్పుకుంటున్నాం కదా. సో ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఏంటంటే లాస్ట్ వీడియోస్లో ఏం చెప్పుకున్నాము, కర్ణాటిక్ వార్స్ చెప్పుకున్నాం. అంటే ఆంగ్లో ఫ్రెంచ్ రైవలరీ కంప్లీట్ అయింది. సో ఫైనల్గా ఏమైంది, ఫ్రెంచ్ వాళ్ళు లిమిటెడ్ ఓన్లీ టు పాండిచ్చేరి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్టయితే ఫస్ట్ అది చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో ముందు వీడియోతోటి లింక్ అయి ఉన్న టాపిక్ కాబట్టి మనకు అది అర్థం కాకపోతే మనకి ఇప్పుడు చెప్పబోయేది కూడా మీకు అర్థం కాదు. సో ఫస్ట్ కర్ణాటిక్ వార్స్ కంప్లీట్ అయిన తర్వాతే మీరు ఈ వీడియో చూడండి, ఓకేనా. దాని కాన్సిక్వెన్స్గా ఏం జరిగింది అంటే, కర్ణాటిక్ వార్స్లో ఏంటి, ఫ్రెంచ్ వాళ్ళు ఓన్లీ పాండిచ్చేరికి లిమిట్ అవ్వాల్సి వచ్చింది. సో బ్రిటిష్ వాళ్ళు ఒక మేజర్ పవర్గా ఎమర్జ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బ్రిటిష్ ఎక్స్పాన్షన్ ఇన్ ఆంధ్రాని వాళ్ళు, ఆంధ్రాలో బ్రిటిషర్స్ ఎలా ఎక్స్పాండ్ చేసుకున్నారు వాళ్ళ ఎంపైర్ని అన్నది చూద్దాం, ఓకేనా. ఆంధ్రాలో ఉన్న ఒక్కొక్క ఏరియాని ఎలా ఆక్యుపై చేసుకుంటూ వచ్చారు అన్నది ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో ఈరోజు మనం సెషన్ని స్టార్ట్ చేద్దాము. మోడ్రన్ ఏపీ హిస్టరీ. మన టాపిక్ ఏంటి, ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఆంధ్ర. ఇండియాలో ఎలా అయితే ఎక్స్పాండ్ అయ్యారో ఇన్ ద సేమ్ వే ఆంధ్రాలో వీళ్ళు ఎలా ఆక్యుపై చేసుకుంటూ వచ్చారో ఒక్కొక్క టెరిటరీని అన్నది చూద్దాం. సో బ్రిటిష్ ఎక్స్పాన్షన్ ఇన్ ఆంధ్ర అన్నది 3 ఫేజెస్లో మనం చూడొచ్చు, ఓకేనా. 3 ఫేజెస్లో వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకున్నారనమాట వాళ్ళ ఎంపైర్ని ఆంధ్రాలో. ఎలా అంటే ఫస్ట్ ఫేజ్ వచ్చేసి నార్థరన్ సర్కార్స్ని నిజాం నుంచి తీసుకోవడము, అండ్ అదే నిజాం నుండే రాయలసీమ రీజియన్ని తీసుకోవడం. ఇక్కడ నిజాం ఇన్ ది సెన్స్ నిజాం ఆఫ్ హైదరాబాద్, ఓకేనా. సో నిజాం ఆఫ్ హైదరాబాద్ దగ్గర నుండి 5 నార్థరన్ సర్కార్స్ని, అండ్ అదే నిజాం ఆఫ్ హైదరాబాద్ నుండి రాయలసీమ రీజియన్ని, అండ్ కర్ణాటిక్ రీజియన్ నుండి నెల్లూరు అండ్ చిత్తూరుని ఆక్యుపై చేసుకోవడంతో టోటల్ ఆంధ్ర వెంట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిషర్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ 3 ఫేజెస్లో మనకి వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి వెరీ ఇంపార్టెంటే. అండ్ దాంట్లో ఫస్ట్ 2 అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో క్వశ్చన్స్ అడిగేదానికి ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి ఫేజెస్ అనమాట ఇవి 2. సో ఇవాళ మనం చెప్పుకోబోతున్నది ఫస్ట్ ఫేజ్, అంటే 5 నార్థరన్ సర్కార్స్ని నిజాం దగ్గర నుండి బ్రిటిష్ వాళ్ళు ఎలా తీసుకోవడం జరిగింది అన్నది చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఫేజ్ 1 చూద్దాం. 5 నార్థరన్ సర్కార్స్ ఫ్రమ్ నిజాం, ఓకే. 5 నార్థరన్ సర్కార్స్ ఫ్రమ్ నిజాం చూద్దాము. సో దీనికి బ్యాక్గ్రౌండ్ తెలియాలి అంటే మనకి నిన్న వీడియోలో మనం చూసినటువంటి కర్ణాటిక్ వార్స్ గురించి మనకు ఒక బేసిక్ ఐడియా అయితే ఉండాలి. ఆ కర్ణాటిక్ వార్స్లో సెకండ్ కర్ణాటిక్ వార్ జరిగింది కదా. సెకండ్ కర్ణాటిక్ వార్లో భాగంగా సెకండ్ కర్ణాటిక్ వార్లో ఏం జరిగింది, సెకండ్ కర్ణాటిక్ వార్లో బ్రిటిష్ వాళ్ళు అండ్ ఫ్రెంచ్ వాళ్ళు దే టుక్ సైడ్స్ ఆఫ్ మన ఇండియన్ నేటివ్ రూలర్స్ కదా. సో ఎవరెవరి సైడ్, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేసి ముజఫర్ జంగ్ అండ్ చందా సాహెబ్కి సపోర్ట్ చేస్తే, బ్రిటిషర్స్ ఎవరికి సపోర్ట్ చేశారు, అన్వరుద్దీన్కి అండ్ నాజిర్ జంగ్కి సపోర్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ ఒకరేమో నిజాం, ఒకరేమో కర్ణాటిక్ ఏరియాకి చెందిన వాళ్ళు కదా. సో దీంట్లో భాగంగా ఏం జరిగింది, మనకి సెకండ్ కర్ణాటిక్ వార్లో హిమ్మత్ ఖాన్ అనే వ్యక్తి ముజఫర్ జంగ్ని చంపడం జరిగింది కదా. హిమ్మత్ ఖాన్ హీ కిల్డ్ ముజఫర్ జంగ్ అట్ రాయచోటి దగ్గర చంపారు అని అన్నాం కదా. సో అప్పుడు ఇక్కడ మనకి నిజాం ఆఫ్ హైదరాబాద్ ముజఫర్ జంగ్. సో ఈ నిజాం లేడు కాబట్టి అప్పుడు మనకి ఫ్రెంచ్ గవర్నర్ ఎవరున్నారు అక్కడ, బుస్సీ. ఈ బుస్సీ ఏం చేశారు అని అంటే, కొత్త నిజాంగా ఎవరిని అపాయింట్ చేశారు అని అన్నాము, సలాబత్ జంగ్ వాజ్ మేడ్ యాజ్ న్యూ నిజాం ఆఫ్ హైదరాబాద్ కదా. సలాబత్ జంగ్ వాజ్ నిజాం ఆఫ్ హైదరాబాద్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరి తర్వాత, ముజఫర్ జంగ్ చనిపోవడంతో కదా. సో కాబట్టి మనం ఏమన్నాము, ఈ సలాబత్ జంగ్ని ఫ్రెంచ్ వాళ్ళు అంటే బుస్సీ సలాబత్ జంగ్ని నిజాం ఆఫ్ హైదరాబాద్ చేశారు కాబట్టి ఈయన తన గ్రాటిట్యూడ్ని చూపించడం కోసము బుస్సీకి ఏమేమి ఇచ్చాడు అని అన్నాము. నిన్న వీడియోలో మనం ఆల్రెడీ ఇవి చెప్పుకున్నాము. దట్ ఏమేమి ఇచ్చాడు, ఒకటి శ్రీకాకుళం ఇచ్చాడు, రాజమండ్రి, ఏలూరు, ముస్తాఫానగర్
అండ్ ముర్తజా నగర్. శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ముస్తఫానగర్ అండ్ ముర్తజానగర్. ఇవి అయితే నిన్న వీడియోలో కూడా చెప్పాను. బట్ ముస్తఫానగర్ అంటే నథింగ్ బట్ కొండపల్లిని అప్పుడు ముస్తఫానగర్ అని చెప్పి పిలిచేవాళ్ళు. బికాస్ ముస్లిం రూలర్స్ కాబట్టి ముస్తఫానగర్ అన్న పేరు ఉండింది కొండపల్లికి. ఓకేనా. అండ్ ముర్తజానగర్ ఈజ్ నథింగ్ బట్ ప్రజెంట్ డే గుంటూరు ఉంది కదా. సో ఈ గుంటూరునే ముర్తజానగర్ అని చెప్పి పిలుస్తారు. సో శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి, గుంటూరు ఈ 5టినే 5 నార్థరన్ సర్కార్స్ అని అంటారు. 5 నార్థరన్ సర్కార్స్ అంటారు. ఈ 5 నార్థరన్ సర్కార్లని ఎవరెవరికి ఇచ్చారు? సలాబత్ జంగ్ని నిజాం ఆఫ్ హైదరాబాద్ని చేసినందుకు గాను గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఈ సలాబత్ జంగ్ ఈ 5 నార్థరన్ సర్కార్స్ని ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి బుస్సీకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు 5 నార్థరన్ సర్కార్స్ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాయి? ఫ్రెంచ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి కదా. సో కానీ ఏం జరిగింది అని అంటే అప్పుడు అక్కడ ఇవి ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేసినప్పటికీ అక్కడ ఒక అతను ఉన్నాడు. అతని పేరేంటి అని అంటే అక్కడ ఉన్న ఫ్యూడ్ అంటే లైక్ సామంతులు అంటారు కదా. సో అతని పేరు ఫౌజ్దార్ జాఫర్ అలీ ఖాన్. ఈ ఫౌజ్దార్ జాఫర్ అలీ ఖాన్ ఇతను ముజఫర్ జంగ్కి నమ్మకస్తుడు. ఆ ముజఫర్ జంగ్ని చంపేసి సలాబత్ జంగ్ అయ్యాడు. అండ్ ఈ సలాబత్ జంగ్ ఈ 5 నార్థరన్ సర్కార్స్ని ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేశాడు. కానీ ఈ డెసిషన్ని ఫౌజ్దార్ అలీ ఖాన్ ఆ డెసిషన్ని తను అపోజ్ చేశాడు. ఓకేనా. సో అలా ఎలా ఇచ్చేస్తారు ఫ్రెంచ్ వాళ్ళకి అని చెప్పి అపోజ్ చేయడంతో బుస్సీ వెళ్ళి ఈ ఫౌజ్దార్ జాఫర్ అలీ ఖాన్ని బుస్సీ కిల్డ్ హిమ్ అనమాట. ఎందుకంటే ఇతను ఎదురు తిరిగాడు కాబట్టి ఫౌజ్దార్ జాఫర్ అలీ ఖాన్ని బుస్సీ చంపేయడం జరిగింది. ఓకేనా. అండ్ ఇప్పుడు ఏం చేశారంటే బుస్సీ ఇతన్ని చంపేయడంతో తర్వాత కొద్ది రోజులకి సలాబత్ జంగ్కి కూడా ఫ్రెంచ్ వాళ్ళ ఆధిపత్యం ఈ రీజియన్స్లో ఎక్కువ అవుతుందేమో అన్న డౌట్ వచ్చి ఓకే. సో బుస్సీ ఏం చేశాడంటే ఒక ఫర్మానా రిలీజ్ చేశాడు. ఏమని అని అంటే దట్ ఫ్రెంచ్ వాళ్ళకి బుస్సీని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పి, అంటే నార్థరన్ సర్కార్స్ వర్ నో మోర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఫ్రెంచ్ అని చెప్పి సలాబత్ జంగ్ రిలీజ్డ్ ఫర్మానా అంటే ఒక ఆర్డర్ లాగా కదా. సో అలా బుస్సీని తీసేశాడు అని తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న జమీందార్స్ ఉంటారు కదా. అంటే ఈ శ్రీకాకుళం రాజమండ్రి అండ్ బొబ్బిలి. సో శ్రీకాకుళం, రాజమండ్రి, బొబ్బిలికి చెందినటువంటి జమీందార్స్ దే refused to pay tax. అప్పటి వరకు ట్యాక్స్ కట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే బుస్సీని అంటే ఫ్రెంచ్ వాళ్ళకి ఇంకా నార్థరన్ సర్కార్స్ మీద ఏమాత్రం అధికారం లేదు అని చెప్పి సలాబత్ జంగ్ ఒక ఫర్మానా ఇష్యూ చేశాడు అన్న విషయం వీళ్ళకి తెలిసిందో అప్పటి నుండి వెంటనే ఈ శ్రీకాకుళం, రాజమండ్రి అండ్ బొబ్బిలికి చెందిన జమీందారులు దే refused to pay ట్యాక్స్ టు ద ఫ్రెంచ్ అనమాట. సో ఇది ఇలా ఉన్న టైంలో ఏం జరిగింది అని అంటే ఈ బొబ్బిలి జమీందార్ అన్న దగ్గర మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది. ఈ బొబ్బిలి జమీందార్కి తర్వాత విజయనగరం జమీందార్ బొబ్బిలి జమీందార్ అండ్ విజయనగరం జమీందార్కి మధ్య ఎప్పటి నుండో వీళ్ళిద్దరి మధ్య ఎనిమిటీ అనేది ఉందన్నమాట. అంటే వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి సరిపోదు. బొబ్బిలి జమీందార్కి అండ్ విజయనగరం జమీందార్ పేరు విజయ రామరాజు. ఓకేనా. సో బొబ్బిలి జమీందార్ పేరు రంగారావు. బొబ్బిలి జమీందార్ రంగారావుకి, విజయనగరం జమీందార్ విజయరామరాజుకి ఒకరంటే ఒకరికి సరిపోదు. అండ్ ఆ బొబ్బిలి జమీందార్ అయిన ఈ రంగారావే ఫ్రెంచ్ వాళ్ళకి వ్యతిరేకంగా నేను మీకు ట్యాక్స్ కట్టను, ఎందుకంటే మీకు అగైన్స్ట్గా ఫర్మాన్ రిలీజ్ చేశారు కదా సలాబత్ జంగ్ అని చెప్పి హీ refused to pay ట్యాక్స్ అనమాట. కాబట్టి
అప్పుడు ఫ్రెంచ్ గవర్నర్ ఎవరున్నారు మనకి, బుస్సీ కదా. సో హీ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద రైవల్రీ బిట్వీన్ దీస్ టూ జమీందార్స్. అండ్ కాబట్టి ఇప్పుడు బొబ్బిలి జమీందార్కి వ్యతిరేకంగా వెళ్ళడానికి బుస్సీ టుక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ విజయనగరం జమీందార్. అంటే బుస్సీ ప్లస్ విజయనగరం జమీందార్ ఎవరు, విజయరామరాజు అండ్ అలాంగ్ విత్ ఫ్రెంచ్. అంటే బుస్సీ అంటే ఎవరు, నథింగ్ బట్ ఫ్రెంచ్ కదా. సో ఫ్రెంచ్ వాళ్ళు అండ్ విజయనగరం జమీందార్ అయిన విజయరామరాజు ఒక సైడ్ వర్సెస్ మన రంగారావు ఎవరు, ఈయన బొబ్బిలి జమీందార్ కదా. సో వీళ్ళిద్దరికీ మధ్య ఇప్పుడు ఒక వార్ అయితే స్టార్ట్ అయింది. దాన్నే మనం ఏమంటాము, ఇట్ ఈస్ వెరీ ఫేమస్లీ నోన్ యాజ్ బొబ్బిలి యుద్ధం, బొబ్బిలి వార్ ఆఫ్ బొబ్బిలి అంటారు. ఓకేనా. సో ఇది ఎప్పుడు జరిగింది అంటే 1757 జనవరి 24th బొబ్బిలి యుద్ధం జరిగింది. ఈ బొబ్బిలి యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది, విజయనగరం జమీందార్ విజయరామరాజు అండ్ ఫ్రెంచ్ ఒక సైడ్ అండ్ వర్సెస్ రంగారావు హూ ఈజ్ బొబ్బిలి జమీందార్ ఆన్ ద అదర్ సైడ్ జరిగిన యుద్ధం బొబ్బిలి యుద్ధం 1757 జనవరి 24th జరిగింది. అండ్ ఈ యుద్ధంలో రంగారావు వాస్ కిల్డ్, రంగారావు చనిపోవడం జరిగింది. రంగారావు చనిపోయాడు అని అంటే ఏమని అర్థము, బొబ్బిలి ఫోర్ట్ వాజ్ ఆక్యుపైడ్ బై ఫ్రెంచ్ అనమాట. ఓకేనా. సో బొబ్బిలి కోటని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. బొబ్బిలి ఫోర్ట్ వాజ్ ఆక్యుపైడ్. కాబట్టి ఇన్ రిటర్న్ దీనికి రివెంజ్ తీర్చుకోవడానికి ఈ రంగారావు యొక్క రిలేటివ్ అయిన తాండ్ర పాపారాయుడు అంటారు కదా, చాలా ఫేమస్ ఈయన తాండ్ర పాపారాయుడు అని చెప్పి. సో ఈ తాండ్ర పాపారాయుడు ఎవరు అని అంటే రంగారావు, బొబ్బిలి జమీందార్ రంగారావు యొక్క రిలేటివ్ అనమాట. ఈ తాండ్ర పాపారాయుడు కిల్డ్ విజయరామరాజు ఎవరు, విజయనగరం జమీందారు. విజయరామరాజు వల్లనే కదా రంగారావు చనిపోవడం జరిగింది. విజయరామరాజు ఫ్రెంచ్ వాళ్ళతో చేతులు కలిపి రంగారావుని బొబ్బిలి యుద్ధంలో చంపేశాడు. కాబట్టి తాండ్ర పాపారాయుడు అనే ఈయన రిలేటివ్ ఆఫ్ రంగారావు, ఈయన విజయరామరాజుని చంపేయడం జరిగింది. ఓకేనా. సో విజయరామరాజుని చంపేయడం జరిగింది. ఎనీవే బొబ్బిలి కోట మళ్ళీ తాండ్ర పాపారాయుడు కూడా చనిపోవడం జరిగింది. అండ్ బొబ్బిలి కోట ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉంది, ఇట్ ఈజ్ నౌ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఫ్రెంచ్. అయితే ఇప్పుడు ఏం జరిగింది అని అంటే విజయరామరాజుని తాండ్ర పాపారాయుడు చంపుతున్న ఫ్రెంచ్ వాళ్ళు తన ఫాదర్కి సపోర్ట్ చేయలేదు అని చెప్పి విజయరామరాజు యొక్క సన్ అయినటువంటి ఆనంద గజపతి, ఓకేనా, ఆనంద గజపతి సన్ ఆఫ్ విజయరామరాజు was disappointed with French. ఓకేనా. సో దిస్ ఆనంద గజపతి హీ వాజ్ డిసప్పాయింటెడ్ విత్ ఫ్రెంచ్ వాళ్ళ పట్ల డిసప్పాయింట్ అయ్యాడు. దేనికి అయ్యాడు అని అంటే ఇక్కడ ఫస్ట్ ఫ్రెంచ్ వాళ్ళతో కలిసే కదా వాళ్ళ ఫాదర్ అయిన విజయరామరాజు ఫ్రెంచ్ వాళ్ళతో కలిసి రంగారావుని చంపడం జరిగింది ఇన్ బొబ్బిలి వార్. కానీ తాండ్ర పాపారాయుడు వచ్చి తన ఫాదర్ అయిన విజయరామరాజుని చంపుతున్న ఫ్రెంచ్ వాళ్ళు తన ఫాదర్కి ప్రొటెక్షన్ లేదా సపోర్ట్ చేయలేకపోయారు అని చెప్పి ఆనంద గజపతి అనే ఇతని సన్ అయిన ఆనంద గజపతి ఇతను డిసప్పాయింట్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళతో విభేదించేసి వీళ్ళని నార్థరన్ సర్కార్స్ నుంచి తరిమేయాలి అని అనుకున్నాడు ఆనంద గజపతి రాజు. కానీ ఫ్రెంచ్ వాళ్ళని నార్థరన్ సర్కార్స్ నుండి తరిమేయాలి అంటే అది తన ఒక్కడి వల్ల కాదు అని ఆనంద గజపతి రాజుకు అర్థమైంది. కాబట్టి ఆనంద గజపతి రాజు ఇప్పుడు ఎవరి సపోర్ట్ తీసుకున్నాడు అని అంటే ఆనంద గజపతి టుక్ ద హెల్ప్ ఆఫ్ ఇంగ్లీష్, అంటే బ్రిటిష్ వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి, తన ఫాదర్ అయిన విజయరామరాజు ఏమో బొబ్బిలి వార్లో ఎవరి హెల్ప్ తీసుకున్నాడు, ఫ్రెంచ్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని తన రైవల్ అయిన రంగారావుని చంపడం జరిగింది. కానీ తన కొడుకైన ఆనంద గజపతి రాజు అదే ఫ్రెంచ్ వాళ్ళని నార్థరన్ సర్కార్స్ నుండి తరిమేయడానికి ఎవరి సపోర్ట్ తీసుకున్నాడు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ సపోర్ట్ తీసుకోవడం ఇది ఏదైతే ఉందో ఆనంద గజపతి రాజుకి అండ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిన ఈ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని కసింకోట ఒప్పందం అంటారు. ఓకేనా, కసింకోట ఒప్పందం.
అంటే ప్యాక్ట్ ఆఫ్ కసింకోట అంటారనమాట. సో ఈ కసింకోట ప్యాక్ట్ ఎవరెవరి మధ్య జరిగింది? ఆనంద గజపతి, విజయనగరం జమీందార్ అయిన ఆనంద గజపతికి అండ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మధ్య జరిగింది కసింకోట ఒప్పందం. ఓకేనా. సో దీని ప్రకారం ఏంటి అని అంటే ఈ ఒప్పందం ప్రకారము ఫ్రెంచ్ వాళ్ళని తరిమేయాలి అండ్ పోర్ట్ సిటీస్, సో బ్రిటిష్ వాళ్ళు ఆనంద గజపతికి సపోర్ట్ చేసినందుకు గాను పోర్ట్ సిటీస్ అండ్ ట్రేడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకేనా. సో ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం అనమాట. సో ఈ ఒప్పందం ప్రకారం ఆనంద గజపతికి హెల్ప్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఆ బ్రిటిష్ వాళ్ళ సైడ్ ఉన్నటువంటి అతను ఎవరు అని అంటే, దానికి హెడ్ ఎవరు అని అంటే కల్నల్ ఫోర్డ్ లెడ్ ద ఆర్మీ. కల్నల్ ఫోర్డ్ లెడ్ ద బ్రిటిష్ ఆర్మీ. బ్రిటిష్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మీని లీడ్ చేసిండేది ఎవరు? కల్నల్ ఫోర్డ్ అలాంగ్ విత్ ఆనంద గజపతి. ఓకేనా. సో వీళ్ళిద్దరూ కలిశారు వర్సెస్ ఎవరికి అగెయిన్స్ట్గా? వీళ్ళు ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళకి అగెయిన్స్ట్గా కదా. సో నార్థన్ సర్కార్స్లో ఉన్నటువంటి ఫ్రెంచ్ వాళ్ళకి అగెయిన్స్ట్గా కల్నల్ ఫోర్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మీ అండ్ ఆనంద గజపతి ఆయన వర్సెస్ ఫ్రెంచ్ వాళ్ళ తరపున ఎవరు ఉన్నారు అని అంటే అతని పేరు కాన్స్లేవ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్రెంచ్. సో వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన ఈ వార్నే ఏమంటారు అని అంటే బ్యాటిల్ ఆఫ్ చందుర్తి అంటారు. ఇది 1758లో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. 1757లో బొబ్బిలి యుద్ధం జరిగింది, బొబ్బిలి వార్. 1758లో చందుర్తి వార్ జరిగింది. ఓకేనా. సో అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, బొబ్బిలి వార్ ఎవరెవరికి మధ్య? విజయనగరం జమీందార్ అయిన విజయరామరాజు అలాంగ్ విత్ ఫ్రెంచ్ వర్సెస్ బొబ్బిలి జమీందార్ అయినటువంటి రంగారావుకి మధ్య. ఇన్ దాట్ రంగారావు చనిపోవడం జరిగింది. అండ్ చందుర్తి వార్ ఎవరెవరికి మధ్య? అదే విజయనగరం జమీందార్ అయిన విజయరామరాజు యొక్క సన్ అయినటువంటి ఆనంద గజపతి రాజు. బట్ నౌ హీ టుక్ ద సైడ్ ఆఫ్ బ్రిటిష్. సో వాళ్ళిద్దరూ ఒక సైడ్ వర్సెస్ ఫ్రెంచ్ వాళ్ళు ఒకవైపు. ఓకేనా. సో ఈ చందుర్తి యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోవడం జరిగింది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిష్ అండ్ ఆనంద గజపతి. ఓకేనా. సో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయారు. ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇండియాలో బ్రిటిష్ వాళ్ళకి మంచి బేస్ ఇచ్చినటువంటి, అంటే బ్రిటిష్ వాళ్ళు స్ట్రాంగ్ బేస్ ఏర్పరచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటాం కదా. సో ఇండియాలో వాళ్ళ స్ట్రాంగ్ పొజిషన్కి రీజన్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757లో ఎలా అయితే జరిగిందో, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎలా అయితే రీజనో, సో ఆంధ్రాలో వీళ్ళ బేస్ ఏర్పడడానికి రీజన్ చందుర్తి వార్. ఓకేనా. సో ఇండియాకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎలాగో ఆంధ్రాకి చందుర్తి యుద్ధం అలాగా. ఓకేనా. ఇన్ 1758లో జరిగింది ఇది. ఓకేనా. సో దీని తర్వాత ఏంటి, ఎవరు గెలిచారన్నా మనం చందుర్తి వార్లో? కల్నల్ ఫోర్డ్ లీడ్ చేసినటువంటి బ్రిటిష్ అండ్ ఆనంద గజపతి గెలిచారు. కాబట్టి మనకి కసింకోట ప్యాక్ట్ అని జరిగింది కదా. సో కసింకోట ప్యాక్ట్ ప్రకారము ఏంటి, పోర్ట్ సిటీస్ అన్నీ బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవాలి. సో యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ చందుర్తి వార్ ఏం జరిగింది? నౌ మచిలీపట్నం వెంట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిష్. మచిలీపట్నం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ఇన్ 1759. ఓకేనా. సో చూడండి, ఒక్కొక్కటి ఇలా వెళ్ళిపోతూ వస్తున్నాయి బ్రిటిషర్స్ చేతిలోకి. ఓకేనా. అండ్ ఆ టైంలో ఇప్పుడు మనము ఇక్కడ ఇది జరుగుతూ ఉంటే మరి సలాబత్ జంగ్ ఏమయ్యాడు? సలాబత్ జంగ్ ఫ్రెంచ్ వాళ్ళు పోయి సలాబత్ జంగ్ యొక్క సపోర్ట్ అడిగారనమాట. కానీ సలాబత్ జంగ్ యొక్క తమ్ముడు నిజాం అలీ సలాబత్ జంగ్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కాబట్టి ఇప్పుడు అతని తమ్ముడు నుండి అతను ప్రొటెక్షన్ తీసుకోవడం కోసము అని చెప్పి సలాబత్ జంగ్ ఆల్రెడీ హీ టుక్ ద సపోర్ట్ ఆఫ్ బ్రిటిషర్స్. కాబట్టే ఈ సలాబత్ జంగ్ అనే అతను ఫ్రెంచ్ వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోయాడు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏమని అంటే మనకి సలాబత్ జంగ్ని రాజుని చేశారు కదా ఫ్రెంచ్ వాళ్ళు, మరి సలాబత్ జంగ్ ఫ్రెంచ్కి సపోర్ట్ చేయాలి.
కానీ సలాబత్ జంగ్ చేయలేదు. ఎందుకంటే మనం ఇక్కడే ఒకసారి ఆల్రెడీ చెప్పుకున్నాము దట్ ఫ్రెంచ్ వాళ్ళ ఆధిపత్యము నార్థన్ సర్కార్స్లో ఎక్కువ అయిపోతుందేమో అన్న డౌట్ ఒకటి ఉంది సలాబత్ జంగ్కి. అందుకే అతను ఫర్మాన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అది ఒక రీజన్ అయితే, అండ్ రెండవ రీజన్ సలాబత్ జంగ్కి వ్యతిరేకంగా అతని తమ్ముడైనటువంటి నిజాం అలీ వ్యతిరేకంగా ఒక కాన్స్పిరసీ ప్లాట్ చేస్తున్నాడు అనమాట. కాబట్టి తన తమ్ముడి నుండి తనకు ప్రొటెక్షన్ కావడం కోసం అని చెప్పి ఆల్రెడీ సలాబత్ జంగ్ బ్రిటిష్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టే ఈ వార్స్లో ఇక్కడ సలాబత్ జంగ్ ఫ్రెంచ్ వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోయాడు. ఓకేనా. సో ఏమేం పోగొట్టుకున్నాడు దీనివల్ల? సలాబత్ జంగ్ ఏమేం పోగొట్టుకున్నాడంటే మచిలీపట్నం, నిజాంపట్నం, అంటే ఈ పోర్ట్ సిటీస్ అన్నీ ఇప్పుడు నౌ అండర్ ద హ్యాండ్స్ ఆఫ్ కొండపల్లి, ఇవన్నీ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాయి? బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఓకేనా. అండ్ దానికి తోడు ఏం జరిగింది అని అంటే మనకి ముఘల్ ఎంపరర్ అప్పుడు ఆ టైంలో ఎవరున్నారు అంటే షా ఆలం II. ఓకే, షా ఆలం II వాజ్ ముఘల్ ఎంపరర్ అట్ ద టైమ్, ముఘల్ రూలర్ ఇన్ 1765లో షా ఆలం II 1765లో షా ఆలం II gave ఫర్మాన్ దట్ టు కంప్లీట్లీ హ్యాండ్ ఓవర్ నార్థన్ సర్కార్స్ టు బ్రిటిష్. ఓకేనా. సో నార్థన్ సర్కార్స్ మొత్తము బ్రిటిషర్స్కి ఇచ్చేయాలి అని చెప్పి ఒక ఫర్మాన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ టైంలో 1765లో ఎవరున్నారు? రాబర్ట్ క్లైవ్కి ఇచ్చేయాలి అని చెప్పి ఒక ఫర్మాన్ని రిలీజ్ చేయడం జరిగింది షా ఆలం II. కానీ దీనిని అప్పటి మళ్ళీ నిజాం ఎవరు అని అంటే నవాబ్ ఎవరంటే నిజాం అలీ అనమాట. సో నిజాం అలీ అపోజ్డ్ దిస్ ఫర్మాన్, అపోజ్డ్ ఇట్. సో మనకి ముఘల్ రూలరే ఫర్మాన్ ఇచ్చినప్పటికీ, ముఘల్ రూలర్ గేవ్ ఫర్మాన్ దట్ టు హ్యాండ్ ఓవర్ నార్థన్ సర్కార్స్ కంప్లీట్లీ టు బ్రిటిష్. కానీ దాన్ని నిజాం అలీ ఎవరు? హైదరాబాద్ నవాబ్ అనమాట. సో హైదరాబాద్ నవాబ్ అయిన నిజాం అలీ, ఈ నిజాం అలీ ఎవరు? ఇందాక మనం చెప్పుకున్నటువంటి సలాబత్ జంగ్ వాళ్ళ బ్రదర్. ఇతను ఫైనల్గా రాజు అయ్యాడు సలాబత్ జంగ్ తర్వాత. ఈ హైదరాబాద్ నవాబ్ అయిన నిజాం అలీ హీ అపోజ్డ్ దిస్ ఫర్మాన్ అనమాట. అండ్ తను నేను ఇవ్వను అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు బ్రిటిషర్స్కి ఏమో ఆల్రెడీ ఫర్మాన్ వచ్చేసింది దట్ టు టేక్ ద కంట్రోల్ ఆఫ్ ద నార్థన్ సర్కార్స్. కానీ నిజాం అలీ ఏమో ఇవ్వనంటున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక మీడియేటర్ అవసరం పడింది. ఎవరెవరి మధ్య? నిజాం అలీ అంటే ఎవరు? నవాబ్ ఆఫ్ హైదరాబాద్కి, ఇంకా బ్రిటిషర్స్కి మధ్య, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఒక మీడియేటర్ అవసరం పడింది. ఈ మీడియేటర్ ఎవరు అనంటే కాండ్రేగుల జోగి పంతులు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ మనకిది, కాండ్రేగుల జోగి పంతులు. సో ఈయన కాండ్రేగుల జోగి పంతులు అనే వ్యక్తి హీ కేమ్ యాజ్ అ మీడియేటర్ బిట్వీన్ హైదరాబాద్ నవాబ్ అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. ఓకేనా. సో ఈ కాండ్రేగుల జోగి పంతులు ఈయనను ఏమంటారంటే దుబాసి అంటారు. సో కాండ్రేగుల జోగి పంతులు బ్రిటిష్ వాళ్ళ తరపున నిజాం అలీ దగ్గరికి మీడియేటర్గా వెళ్ళడం జరిగింది. ఓకేనా. అండ్ ఈ మీడియేషన్ వల్ల ఒక ప్యాక్ట్ అయితే సైన్ చేసుకోవడం జరిగింది. అకార్డింగ్ టు దట్ నార్థరన్ సర్కార్స్ వెంట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిష్. ఓకేనా. సో ఈ ప్యాక్ట్ని కుదిరించినందుకు గాను ఈ కాండ్రేగుల జోగి పంతులకి రాజబహదూర్ అనే టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఓకేనా. రాజ్బహదూర్ టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో అలా టోటల్గా నార్థరన్ సర్కార్స్ నౌ టోటల్లీ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకేనా. సో అలా 5 నార్థరన్ సర్కార్స్ మొత్తము ఫైనల్గా ఎవరి కంట్రోల్లోకి వచ్చేసాయి? నిజాం చేతిలో నుండి ఎవరి కంట్రోల్లోకి పోయాయి? ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అలా నెక్స్ట్ వాళ్ళు రాయలసీమని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకున్నారు, రాయలసీమని ఎలా ఎక్స్పాండ్ చేసుకున్నారు బ్రిటిషర్స్ అన్నది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ కింద నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా. సో ఇదన్నమాట ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఆంధ్ర. సో ఈ సిరీస్ని మనము ఒక వీడియో మిస్ అయినా మీకు నెక్స్ట్ వీడియో దగ్గర మళ్ళీ డౌట్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒకే ఆర్డర్లో మీరు చూస్తూ వెళ్ళండి అండ్ డోంట్ మిస్ దిస్ ఇంపార్టెంట్ సిరీస్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.